ఈ బుధవారంతో ఉపవాసకాలం మొదలవుతుంది. ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు మార్చి 5 మొదలుకొని ఈస్టర్ వరకు ఏప్రిల్ 17 వరకు గల ఈ 40 దినాలనే శ్రమల కాలం అంటారు. మధ్యలో గల ఆదివారాలు లెక్కించరు. ఇవి 40 రోజులే ఎందుకు అంటే బైబిల్లో 40కి చాలా ప్రాముఖ్యత ఉంది. నోవహు కాలములో జలప్రళయం 40 దినాలు, మోషే దైవ సన్నిధిలో గడిపినది 40 దినాలు, ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు. మోషే సినాయి కొండమీద 40 రోజులు గడిపి 10 ఆజ్ఞలు పొందాడు. అరణ్యయాత్ర 40 సంవత్సరాలు, కనానులో వేగులవారు పర్యవేక్షణ 40 దినాలు, నినివే వారికి హెచ్చరిక 40 దినాలు, గోల్యాతును ఇశ్రాయేలీలు ఎదుర్కొనినది 40 దినాలు. యేసుక్రీస్తు దేవుని పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇందును బట్టి క్రీస్తు శకం 6వ శతాబ్దములో పోప్ ది గ్రేట్ గ్రెగరీ లెంట్ కాలమును క్రమపరిచారు. మన ఆచారము ప్రకారము యేసు క్రీస్తు శ్రమల కాలము తరువాత శిలువ మరణం పొందలేదు. లెంట్ డేస్ తరువాత దేవుని పరిచర్య ప్రారంభించారు. లెంట్ అను పదము ఆంగ్లోసాక్సోన్ పదమైన లేనిటన్ నుండి పుట్టింది. లేనిటన్ అను పదానికి చీల్చు, పగులగట్టు, చిగురించుటకు ఆరంభం, వసంతకాలం అను అర్థాలు ఉన్నాయి. లెంట్ కాలము అనగా ఉపవాస కాలము అని అర్థముగా చెప్పుకుంటున్నాము. ఉపవాసకాలం అనుమాట సంస్కృత పదము నుండి పుట్టింది. ఇది 2 ధాతువుల సమ్మేళనం. ఉప ప్లస్ వాసము. ఉప అంటే తగ్గి, వాసము అంటే నివాస స్థలము అనగా తగ్గ నివసించుట లేదా పస్తుండుట. భస్మము లేక బూడిద అనునది అగ్ని నుండిగాని యజ్ఞములో దహించబడిన జంతువు నుండి మిగిలిన అవశేషము బూడిద అంటారు. అబ్రాహాము సొదొమ గొమొర్రా పట్టణములో నుండి లోతు కుటుంబమును రక్షించుటకు ప్రభువుతో మొరవిడినది బూడిదయు ధూళిననున్నది అంటే తగ్గింపు జీవితమునకు గుర్తు. శ్రమ దున్హక విషయములకు బైబిల్లో గోనెపట్ట కట్టుకొనుట, బూడిదలో కూర్చుండుట, బూడిద రాసుకొనుట, తలపై చల్లుకొనుట మొదలగునవి గుర్తుగా చెప్పబడినవి. ప్రతిదినము దేవాలయములో అర్పింపబడు బలుల అవశేషము ప్రతి సాయంత్రము పట్టణము నుండి బయట పారవేయబడుదురు. ఇందుకు బూడిద వేయబడు లోయ కలదు. గోనె పట్ట కట్టుకున్న వారిని చూద్దాం. నీనివే పట్టణస్థులు, ఆహాబు, బెన్హదదు సేవకులు, ఇశ్రాయేలీయుల రాజు, యాకోబు, మొర్దెకై, దానియేలు. లెంట్లో ఉపవాసముండుట క్రైస్తవ సంఘానికి ఒక సవాలు. ఉపవాస కాలము తరువాత విశ్వాసికి నూతనోత్తేజము, నూతన బలము కలుగును. దేవునికి సమీపస్థులగుటకు ఇది ఒక మార్గము. నెసయ్య అను గ్రీకు పదము నుండి ఉపవాసము అను అర్థము వచ్చును. యూదా జనాంగము సోమవారం, గురువారం ఉపవాసము ఉంటారు. పరిసయుడు వారమునకు 2 పర్యాములు ఉపవాసము ఉంటారు. ఈస్టర్ పండుగకు సిద్ధబాటుగా ఉపవాసము ఉండు ఆచారము సనాతనముగా ఉండునట్లు తెలుస్తుంది. దీని గురించిన ప్రస్తావన ఇరేబియాస్ మరియు టెర్టులియన్ అనువారు వ్రాసిన గ్రంథములలో ఈ విషయము కనిపిస్తుంది. బైబిల్లో ఉపవాసము ఉన్న కొందరు యేసుప్రభువు, నెహెమ్యా, ఎస్తేరు, మొర్దెకై, నీనివేవారు, దావీదు, దానియేలు. ఉపవాసమనగా ఉ అంటే ఉపేక్షించుకొని, ప అంటే పరీక్షించుకొని, వా అంటే వాక్య, స అంటే సందేశముతో, ము అంటే ముందుకు సాగుట. ముగింపుగా లెంట్ కాలము సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఆత్మీయతకు దోహదపడు ఉపవాసకాలముగా మనం గుర్తించుచున్నాము. ప్రభువు మానవుడై మన రక్షణకై శ్రమపడిన విధమును జ్ఞాపకము చేసుకొని ఈ ప్రత్యేక దినమును మనము జ్ఞాపకము చేసుకొనుట మనకెంతో ఆశీర్వాదము. పరలోకానికి దారి సిలువ దగ్గరి నుండే మొదలవుతుంది. సిలువను నామకార్థముగా ధ్యానిస్తే దానిలో దాగ ఉన్న యేసయ్య ప్రేమను మనం చూడలేము. మనము ఆ శ్రమలను ఉపవాసము ద్వారా నలుగగట్టబడి ప్రార్థనతో ధ్యానిస్తే ఆ సిలువ విజయం మనం పొందగలం. అలా ఈ ఉపవాస కాలములోనైనా దేవునికి దగ్గర కావాలని ప్రార్థనతో సిద్ధపడాలి.